అందరికీ నమస్కారం అండి. బాచీరావు పొలిటికల్ స్కూల్కి వెల్కమ్ అండి. ఈరోజు టాపిక్ చట్టసభ సభ్యులు విధి విధానాలు. చట్టసభలు అంటే పార్లమెంటు, శాసనసభలు సభ్యులు ఈ సంవత్సరంలో 3 సార్లు నిర్వహించినటువంటి సమావేశాలు అంటే శీతాకాల సమావేశాలని, వర్షాకాల సమావేశాలని, అదేవిధంగా బడ్జెట్ సమావేశాలలో ప్రజలకు సంబంధించినటువంటిది అంటే ఆ దేశంలో నివసించేటటువంటి యువత కానీ, వృద్ధుల కానీ, అదేవిధంగా మన చిన్నపిల్లలకు కానీ, అదే మహిళలకు సంబంధించి కానీ, బ్యాక్వర్డ్ ఏరియాస్లో నివసించే ప్రజల యొక్క ఆ మౌలిక సదుపాయాలు కల్పించవలసిన అవసరం గురించి, కొండ ప్రాంతాల్లో నివసించే ప్రజలకి రోడ్ల ఏర్పాటు గురించి, త్రాగునీరు గురించి, ఇలా అనేక విషయాల మీద ఈ సమావేశాల్లో చర్చించవలసి ఉన్నది అని విధి విధానాలు తెలియజేస్తూ ఉన్నాయి. వీరు ఇక్కడ చర్చించవలసిన దాంట్లో ఒక ప్రయారిటీ వైజ్గా తీసుకొని ప్రతి రాష్ట్రం నుండి లేదా రాష్ట్రంలో వాళ్ళు ప్రతి జిల్లా నుండి కూడా ఒక సమస్య ప్రధానంగా ఉంటుంది కాబట్టి ఆ యొక్క సమస్య మీద అన్ని వర్గాల ప్రజల యొక్క సమస్యలని అక్కడ చర్చించినట్లయితే చాలా వరకు పరిష్కారం అయ్యేదానికి అవకాశం ఉంది. అందులో వృద్ధుల సమస్య అనేటటువంటి వృద్ధుల సమస్య వల్ల చాలా మనకి అనాథరణాలయాలు, వృద్ధాశ్రమాలు అనేవి చాలా ఏర్పడుతూ ఉన్నాయి. జీవిత చర్మాంకంలో డబ్బు ఉన్నా డబ్బు లేకపోయినా కూడా ప్రతి ఒక్క వృద్ధుడు కూడా గౌరవంగా జీవించే విధంగా చట్టాలు అనేవి చేయవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ ఎంకరేజ్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్స్ మరిన్ని వీడియో ముందుకు. థ్యాంక్ యూ టు ఆల్.